రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా క్యాన్సర్ పేషెంట్ కి 10 లక్షల ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి. సంగారెడ్డి నియోజకవర్గం తాళ్లపల్లి గ్రామానికి చెందిన హరిప్రసాద్ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. పేద కుటుంబం కావడంతో వైద్యానికి డబ్బులు లేకపోవడంతో 10 లక్షల ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి. క్యాన్సర్ కి ఉన్న బిల్స్ డబ్బులు ఇస్తున్నారు. బిల్స్ అట్లా పెట్టి ఈసారి ఇవైతే పోలేదు. మీ ఇంత వాళ్ళు ఖర్చు పెట్టి ఉన్నాయి కదా, అవన్నీ బిల్స్ పెట్టుకో. నేను అవసరం అనుకున్నాడు అవన్నీ ఒకటేసారి తీసుకొని స్పెషల్ గా సేమ్ దగ్గర పోయి అవి కొంత కవర్ అయ్యేటట్టు చూస్తాను నేను కదా. బిల్స్ అయితే అట్లా పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇచ్చింది వాడుకోండి. మీరు ఇంతమంది 10 లక్షలు పెట్టిన బిల్స్ ఏమైనా ఉంటాయి అవి అట్లే పెట్టుకోండి. తర్వాత ప్రవీణ్ తర్వాత తయారు చేసి రఘుతో కూర్చొని ఏదన్నా అంటే సీఎం చెప్పి కొంత అమౌంట్ అది ఎక్కువ వచ్చేటట్టు మీ అప్పన్న పోతుంది కదా, అట్లా ట్రై చేస్తాం మళ్ళీ దాన్ని. సరేనా? జాగ్రత్త చాలా మంది వేస్తారు ఇట్లా. ఇప్పుడు తల్లిగారు బీదోళ్ళే, తండ్రి దిక్కే అందరూ బీదోళ్ళే. మరి అయినట్టు ఎందుకు ఎట్లా ఇద్దాం. ఇప్పుడు ఎంత 3 ఇంజక్షన్లా? ఇంకా వాటి డోస్ మళ్ళీ 10 లక్షలు వస్తుందా మళ్ళీ మీ ఖర్చులు? వేరే కూడా అవన్నీ అవుతున్నాయి అంటే కొంచెం బాడీ పెయిన్స్ కానీ వేరే ఇంజెక్షన్ ఇవ్వడం అట్లా. ఇది ఓన్లీ లోపల ఉన్న దాన్ని కలిగించడానికి ఇంజెక్షన్ ఒకటి. అది కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఏదైనా డబ్బుతోటే. ఇక డబ్బు ఉండాలి ఇక అంతే. ఇక రోగానికి ఉన్నోడా గరీబోడా పైసలు ఉన్నోడా చూడదు కదా. రోగం అయితే రోగం ఫోటో చూసిరా? చూడు ఎంత తేడా ఉంది. చూడు నువ్వేమైతే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నావు. అట్లా తీసుకో తీసుకో పెట్టేసుకో. మంచిగా తినాలి. మీకు పైసలు లేక బాధ పోయింది కదా. ఇక ఎట్లా ఉంటాయి? ఇది ఎన్ని నెలల కింద ఫోటో ఇది? సరే ఎంత 4-5 నెలల కిందట ఇది ఇంట్లో ఉన్నాడు కదా. ఇది 6 నెలల కింద ఫోటో. ఇది 6 నెలల కింద ఫోటో. ఇది 6 నెలల కింద ఇట్లా తప్ప. సరేనమ్మా, నేనైతే చేస్తున్నా ఇప్పుడు. మొన్న అనుకున్నాను, నాకు ప్రవీణ్ చెప్పినట్టే మొన్న అనుకున్నాను నేను. సరే నేను అనుకున్నా ప్రవీణ్ చెప్పింది కాక వేణు వాళ్ళు అడిగారు. అంటే ఇంకా ఇంకో పేషెంట్ ఏమో నేను అనుకున్నాను. నువ్వేమో నువ్వు చెప్పినాక మొన్న వేణు అంటున్నాడు. ఫస్ట్ చెప్పడానికి మొహమాట పడ్డాడు ఆయన, లేకపోతే అప్పుడే ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఇబ్బంది పడు నెక్స్ట్ అయితే ఇప్పుడు అమౌంట్ లేదు కదా సార్. అట్లనే తీసుకోవాలి అమౌంట్. చెప్పిన విన్నావా? నీకు పైసలు లేక బాధ పోయింది కదా. ఇక నీ భర్త మీద దృష్టి పెట్టు. ఇక మంచిగా భోజనము బలవంతంగా తినబెట్టు, మంచిగా తినబెట్టు. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి.
ప్రసాద్ ఇతని పేరు. ట్రీట్మెంట్ పైన దృష్టి పెట్టు. నీకు అయిందని ఫీల్ కాదు. పక్కగా ఏమో అదేనా ఇది మామూలే, ఇదంతా జ్వరాలు వస్తే తగ్గుతుంది. ఇదేమో ఇదా క్యాన్సర్ ఆయనకి. ఇది పక్కగా ఏమో ఇదైన వాళ్ళు ఫీల్ అయితే ట్రీట్మెంట్ సపోర్ట్ చేస్తారు. అదే ఫీల్ అయ్యి ఇంత ముందుకు ఇంత ముందుకు ఇంతనే మామూలుగా మనం జ్వరం వస్తేనే అవుతుంటాము, క్యాన్సర్ కాదు పక్కకి. సరే మేము మస్తు చెప్తాం, అట్లా అని కాదు కానీ ఇక నేను గట్టిగా ఉండదు. కూడా తెలుసు వీళ్ళందరూ అందరం దోస్తులం. ఇప్పుడు నేను మస్తు సార్లు చాలా సార్లు వచ్చినా నేను మంచిగా తిని పెట్టామా పోయిగా, తినబెట్టు బలవంతంగా నిలబెట్టుకో మంచిగా గట్టిగా.